పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రియ సహోదరి సహోదరులకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను స్వార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులరా, దేవుడు లోకమును అనగా మనల్నందరినీ ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తునాథుని లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే ఆయన యందు విశ్వాసముంచు వారు ఎవ్వరూ నశించకూడదని, ప్రభువైన యేసునందు విశ్వాసముంచి రక్షించబడినట్లుగా ఆయన ఈ లోకానికి పంపించాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయినటువంటి మానవులమైన మన జీవితాలలో మరలా ప్రకాశమానమైనటువంటి తేజోవంతమైన మండలములో ఎవరూ సమీపించరాని స్థలములో అమరత్వాన్ని కలిగి వసిస్తున్నటువంటి దేవునితో సహవాసము చేయనట్లుగా పాపములో, చీకటిలో, అంధకారంలో జీవిస్తున్నటువంటి మనల్ని పాప బంధకాల్లో నుండి, శాపంలో నుండి విడిపించుట కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా విమోచించాలని, ఆయన ద్వారా రక్షించాలని, నిజముగా మనం పొందవలసిన శిక్షావిధినంతటిని యేసుక్రీస్తునాథుని మీద మోపి కల్వరి శిల్వం రాను మీద వేలాడదీయబడినట్లుగా అప్పగించాడు. ప్రియులరా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో ఇంకొక మాట రాయబడి ఉంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, పాపము చీకటిలో, అంధకారములో జీవిస్తున్న మనుషుణ్ణి నిత్యత్వములో, నిత్యరాజ్యములో ప్రవేశపెట్టాలని ఆయన కుమారుడైన క్రీస్తు యేసుని లోకానికి పంపించాడు. అయితే లోకాన్ని ప్రేమించొద్దని చెబుతున్నాడు. దేని కొరకంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమట. అవి దేవుని వలన పుట్టినవి కాదు, సాతాను వలన వచ్చినవి గనక దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలిచి ఉంటాడని వాక్యము సెలవిస్తుంది. గనక ప్రియులరా, లోకాన్ని ప్రేమించక నీ కొరకై నిన్ను నన్ను రక్షించు నిమిత్తమై పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసముంచి ఆ నిత్య రాజ్యములో ప్రవేశిద్దాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించి ఉండుట చేత ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.